ఇంటి ముందున్న ట్రక్కుని పేదకోడలు అనామిక క్లీన్ చేస్తూ ఉంటుంది. తన కూతురు భవ్య అందంగా తయారై వచ్చింది. ఎక్కడికి తల్లి? కీర్తి వస్తానని చెప్పింది మమ్మీ. తనతో ఆడుకోవడానికి వెళ్ళాలి, అందుకే రెడీ అయ్యాను. భవ్య, కీర్తితో ఆడుకో, కానీ ఎట్టి పరిస్థితుల్లో తనతో వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళొద్దు. కీర్తి వాళ్ళు డబ్బున్న వాళ్ళు. తన తండ్రి సుదర్శన్ గారికి డబ్బున్న వాళ్లే కనబడతారు, మనలాంటి వాళ్ళు కనిపించరు. మనలాంటి పేదవాళ్ళని చూస్తేనే తిడతాడు, మరింత కోపం వస్తే కొడతాడు కూడా అని చెబుతూ ఉండగా ఇంట్లో నుంచి రమేష్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అనామిక, కీర్తి భవ్య ఇద్దరూ మంచి ఫ్రెండ్స్, ఆడుకుంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. భవ్య మనసులో లేనిపోని భయాన్ని ఎందుకు లేపుతున్నావు చెప్పు? భయం కాదండి, ముందు జాగ్రత్త. సుదర్శన్ గురించి మనకు తెలుసు కదా. అది మనం చూసుకుందాం అనామిక. కీర్తి భవ్యలు స్వచ్ఛమైన పసివాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ ఎందుకు చెప్పు? నా భయం నాకుంటుందిలేండి. సరే అనామిక, నేను డీసీఎం డ్రైవర్గా వెళ్తున్నాను. రావటానికి 2-3 రోజులు పడుతుంది. ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి. అలాగేనండి, అక్కడ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. పుచ్చకాయల లోడ్ కోసం చంద్రయ్య ఫోన్ చేస్తాడు. నేను ట్రక్ తీసుకుని వెళ్తాలేండి. నాకు ఎలాగో డ్రైవింగ్ వచ్చు, లైసెన్స్ కూడా ఉన్నాయి కదా. మీరు మాత్రం జాగ్రత్తగా వెళ్ళిరండి. డాడీ, కీర్తి రాగానే నేను ఆడుకోవడానికి వెళ్తాను. సరే చిట్టి తల్లి, దెబ్బలు తగిలించుకోకుండా ఆడుకోండి, సరేనా? అలాగే డాడీ అని చెప్పగానే రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే ఊర్లో సుదర్శన్ అనే రిచ్ పర్సన్ ఉండేవాడు. అతని భార్య సుమిత్ర చనిపోయినప్పటి నుంచి కూతురు కీర్తిని అతిగారాభంగా పెంచుతూ ఉంటాడు. ఏది అడిగినా లేదనకుండా, కాదనకుండా కూతురు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఎన్నో రకాల బొమ్మల్ని తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఒక రోజున కీర్తి, డాడీ, నాకు బ్యాటరీతో నడిచే కారు కొనివ్వవు? మన దగ్గర చాలా కార్లున్నాయి కదా తల్లి. నేను ఆడుకోవడానికి వెళ్ళాలన్నా ఆ పెద్ద కారులో వెళ్ళేసరికి పిల్లలు నన్ను చూసి భయపడిపోతున్నారు. నాతో ఎవరూ ఆడుకోవడం లేదు. అందుకే నాకు బ్యాటరీతో నడిచే కారు కొనివ్వు డాడీ. తప్పకుండా తల్లి, నువ్వు అడిగిన తర్వాత కొండ మీది కోతిని కూడా తీసుకొస్తాను. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. కోతొద్దులే డాడీ, నేను అడిగిన కారును మాత్రం కొనివ్వండి చాలు. ఇప్పుడే తెప్పిస్తాను తల్లి అని చెప్పి సుదర్శన్ ఫోన్ తీసి మాట్లాడతాడు. గంట తర్వాత బ్యాటరీతో నడిచే కారు ఇంటికొస్తుంది. ఆ కారుని చూసి కీర్తి సంతోషపడుతూ, థ్యాంక్ యూ డాడీ అని చెప్పి కీర్తి ఇంటి నుంచి వెళ్తూ ఉంటుంది. ఎక్కడికి తల్లి? నా ఫ్రెండు భవ్య ఇంటికి వెళ్తున్నాను డాడీ. తనతోటి ఆడుకొని వస్తాను. ఈ ఊర్లో నాకంటూ ఉన్నది, నాతో ఏమాత్రమూ భయం లేకుండా ఆడుకునేది భవ్య ఒక్కతే డాడీ. కానీ తల్లి, వాళ్ళు చాలా పేదవాళ్ళు. భవ్య వాళ్ళ నాన్న ట్రక్కు నడుపుతూ ఉంటాడు. మనమిచ్చే డబ్బులతోనే వాళ్ళు బతుకుతూ ఉంటారు. మనం వాళ్ళకి డబ్బులు దానంగా ఇవ్వడం లేదు కదా డాడీ. మనకి వాళ్ళు చేసే పని కావాలి, వాళ్ళకి ఆ పనికి తగిన డబ్బులు కావాలి. మనది అవసరం, వాళ్ళది కష్టం అని చెప్పగానే సుదర్శన్ ఏమీ మాట్లాడలేక తనలో తాను, నిన్ను కాదు తల్లి, భవ్యకి సరైన వార్నింగ్ ఇస్తే అప్పుడు భవ్య ఆడుకోవటానికి రాదు. నువ్వు డబ్బున్న మహారాణివని నిన్ను గౌరవిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. కీర్తి బ్యాటరీ కారులో భవ్య ఇంటికి వెళ్తుంది. భవ్య, కీర్తి ఇద్దరూ బ్యాటరీ కారుతో వాళ్ళ ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటూ ఉంటారు. అనామిక వాళ్ళని చూసుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. రోజులు ఇలాగే గడుస్తూ ఉంటాయి. ఒక రోజున తీర్థయాత్రలు ముగించుకొని శారదా ప్రసాదులు ఇంటికొస్తారు. యామే కోళ్ళ, నా మనవరాలు భవ్య ఎక్కడా? కీర్తితో ఆడుకోవడానికి వెళ్ళింది అత్తయ్య. వామ్మో, ఆ సుదర్శన్ కూతురు ఇంకా మన ఇంటికి వస్తుందా కోళ్ళ? వస్తుంది మావయ్య, ఇద్దరు బాగానే ఆడుకుంటున్నారు మావయ్య. ఆ సుదర్శన్ సంగతి నీకు సరిగ్గా తెలియదు కోళ్ళ అని శారద అనగానే అనామిక భయపడుతూ, ఏమత్తయ్య, పిల్లల్ని ఎత్తికెళ్ళి అమ్మేస్తాడా? లేదే, చిన్న పెద్దని తేడా లేకుండా ఒంటరిగా దొరికితే చాలు బాగా బెదిరెత్తాడు, తిడతాడు, ఎదురు మాట్లాడితే కొడతాడు అని నేను భవ్యకి ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదత్తయ్య అని చెబుతూ ఉండగా భవ్య ఏడుస్తూ చెంపకు చేతివేళ్ల అచ్చులతో ఇంటికొస్తుంది. భవ్యని అలా చూసి అనామిక, శారదా, ప్రసాదు ముగ్గురు కంగారు పడతారు. భవ్య ద్వారా సుదర్శన్ తనను బెదిరించాడని, తన కూతురితో ఆడుకోవద్దని, కొట్టాడని తెలుసుకుంటారు. కానీ అతను పలుకుబడి ఉన్న వ్యక్తి కావటంతో గొడవకు వెళ్లకుండా భవ్యని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇంకెప్పుడు ఆ కీర్తితో ఆడుకోద్దు తల్లి.
నానమ్మ, అమ్మ, తాతయ్య, మనం కూడా పెద్ద ఇంటిని, పెద్ద కారుని కొనుక్కుందాం. అప్పుడు మనం కూడా డబ్బున్న వాళ్ళం అయిపోతాం కదా. సరే మనవరాలా, పట్నం వెళ్ళిన మీ నాన్న వచ్చిన తర్వాత నాన్నతో మాట్లాడి కొనుక్కుందాంలే అని భవ్యకి సర్ది చెప్పుకుంటారు. ఒక రోజున అనామిక ఇంటికి చంద్రయ్య వస్తాడు. అన్నయ్య, ఆయన నాకు చెప్పాడు నేను ట్రక్ తీసుకుని వస్తాను. నీకు డ్రైవింగ్ వచ్చా చెల్లి వచ్చన్నయ్య అని చెప్పి అనామిక ట్రక్కు తీస్తుంది. చంద్రయ్య అందులో కూర్చుంటాడు. ట్రక్కు రోడ్డు మీద నుంచి పుచ్చకాయల తోట వరకు వస్తుంది. అనామిక, చంద్రయ్య ట్రక్కులోనే కూర్చొని ఉంటారు. పనివాళ్లు పుచ్చకాయలతో ట్రక్కును నింపేస్తారు. గంట తర్వాత ఖాళీ ట్రక్కుతో అనామిక ఇంటికొస్తుంది. ట్రక్కులో చూస్తుంది. ట్రక్కులో ఒక పుచ్చకాయ కనిపిస్తుంది. ఆ పుచ్చకాయని తీసుకుని ఇంట్లోకి వస్తుంది అనామిక. ఎక్కడది కోళ్ళ? చంద్రన్న ఇచ్చాడత్తయ్య, కోయండి, అందరం తిందాం అని చెప్పి బెడ్రూంలోకి వెళ్తుంది. శారద పుచ్చకాయని తీసుకుని కిచెన్లోకి వెళ్తుంది. పుచ్చకాయని కోసి హాల్లోకి వస్తుంది. అందరూ పుచ్చకాయని తింటారు. భవ్య మాత్రం సంతోషపడుతూ, నానమ్మ, ఇది భలే బాగుంది కదా, నాకింకో ముక్క ఇవ్వవు? తీసుకో తల్లి అని చెప్పి మరొక పుచ్చకాయ ముక్కని భవ్యకిస్తుంది శారద. భవ్య ఆ ముక్కని కూడా ఎంతో ఇష్టంగా తింటుంది. అలా ఆ రోజు రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజున భవ్య, మమ్మీ, నాకు నిన్న తిన్న పుచ్చకాయ లాంటి పుచ్చకాయ కావాలి. నిన్నంటే పుచ్చకాయలు కోసం వెళ్ళాను కనుక తీసుకొచ్చానమ్మా. ఈరోజు ఎక్కడి నుంచి తీసుకొస్తాను చెప్పు అని అంటూ ఉండగా శారద ఇంట్లో నుంచి పుచ్చకాయ తీసుకుని వస్తుంది. కాళ్ళా, ఈ పుచ్చకాయ ఎక్కడదే? రాత్రి నువ్వు 2 తెచ్చావా ఏంటి? లేదత్తయ్య, నేను ఒకటే తెచ్చాను. ఈ పుచ్చకాయ ఎక్కడిదో కూడా తెలీదు అని అనామిక ఆశ్చర్యంగా చెప్పగానే ఇంతలోనే వాళ్ళ దగ్గరున్న పుచ్చకాయ మాట్లాడడం మొదలు పెడుతుంది. నేను ఒక మాయా పుచ్చకాయని. నన్ను తిని బాగున్నానని పొగిడితే చాలు, నేను మళ్ళీ మామూలవుతాను అని ఆ పుచ్చకాయ చెప్పగానే శారద కళ్ళు తిరిగి పడిపోతుంది. భవ్య, అనామిక అయితే పుచ్చకాయ మాట్లాడడం ఏంటా అని అయోమయంగా ఆ పుచ్చకాయ వైపే చూస్తూ ఉంటారు. నేను మాట్లాడుతున్నది మీతోనే, నాతో మీరు మాట్లాడలేరా అని ఆ పుచ్చకాయ అనగానే అనామిక, భవ్య అయోమయం నుంచి తేరుకుంటారు. నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. నువ్వు మాయా పుచ్చకాయవేనా? అవును భవ్య, కావాలంటే నన్ను కోసి తిని బాగున్నానని చెప్పు, నేను మళ్ళీ మామూలైపోతాను అని చెప్పగానే అనామిక ఇంట్లోకి వెళ్లి చాకు తీసుకొచ్చి పుచ్చకాయని కట్ చేస్తుంది. అందులోని ముక్కల్ని భవ్య తింటుంది. ఈ పుచ్చకాయ బాగుంది అని చెప్పగానే మళ్లీ అక్కడ పుచ్చకాయ ప్రత్యక్షమవుతుంది. అనామిక, భవ్య ఇద్దరూ ఎంతో సంతోషపడతారు. ఇప్పుడు నమ్ముతావా భవ్య? నమ్ముతున్నాను. నేనేదడిగితే అది ఇస్తావా? అడిగి చూడు, ఇస్తానో లేదో నీకే తెలుస్తుంది. నాకు పుచ్చకాయ కారు కావాలి అని భవ్య అడగగానే ఆ పుచ్చకాయ ఒక కారులా మారిపోతుంది. అమ్మా, పద పుచ్చకాయ కారులో అలా తిరిగేసి వద్దాం అని భవ్య అంటూ ఉండగా శారద కళ్ళు తెరుస్తుంది. పుచ్చకాయ కారును చూస్తుంది. నాకంత అయోమయంగా ఉంది. ఈ పుచ్చకాయ కారు ఎక్కడదే? అదంతా తర్వాత చెప్తానత్తయ్య, ముందు కారు ఎక్కండి అని చెప్పగానే శారద, అనామిక, భవ్య కారెక్కుతారు. ఎక్కడికి వెళ్ళాలి? సుదర్శన్ ఇంటికి వెళ్ళాలి అని భవ్య చెప్పగానే ఆ పుచ్చకాయ కారు సుదర్శన్ ఇంటికొస్తుంది. సుదర్శన్ పుచ్చకాయ కారులో వచ్చిన భవ్యని, అనామికని, శారదని చూసి షాక్ అవుతాడు. అంకుల్, నీ దగ్గర డబ్బుందని ఆ రోజు నన్ను చిన్నపిల్లని కూడా చూడకుండా కొట్టారు. అంతేకాదు, నన్ను చాలా మాటలు తిట్టారు. ఇప్పుడు నీ దగ్గరున్న డబ్బుతో ఇలాంటి పుచ్చకాయ కార్ని కొనగలరా? మీరు తయారు చేయించగలరా అని అంటుంది. అదంతా విని కీర్తి చాలా బాధపడుతుంది. ఏంటి డాడీ ఇది? మీరు భవ్యని బెదిరించారా? అందుకేనా భవ్య నాతో ఈ మధ్య సరిగ్గా మాట్లాడడం లేదు, నా దగ్గరికి రావడం లేదు, అసలు నాతో కలిసి ఆడుకోవడమే లేదు. అవును కీర్తి, ఈ విషయం నీకు చెప్తే బాధపడతావని నేనే ఇంతకాలం చెప్పలేదు. ఐ హేట్ యు డాడీ, ఐ హేట్ యు. ఇన్ని రోజులు నేను భవ్య రాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నారేమో అనుకున్నాను. కానీ మీరెళ్ళి తిట్టి చిన్నపిల్లని కూడా చూడకుండా కొట్టారు కాబట్టే భవ్య ఇన్ని రోజులు రాలేదు. నాకు మీరంటే ఇష్టం లేదు డాడీ అని చెప్పి కీర్తి ఏడుస్తూ ఉంటుంది. అయితే కీర్తిని భవ్య ఓదారుస్తుంది.
ఇక భవ్య కీర్తి ఇద్దరూ కలిసి పుచ్చకాయ కారులో అంతా తిరుగుతూ ఉంటారు. ఇక సుదర్శన్ కూడా తన తప్పుని తాను తెలుసుకుంటాడు. ఇక ఆ రోజు నుంచి భవ్య కీర్తి పుచ్చకాయ కారుతో సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఇంటి బయట పిల్లలతో ఆడుకుంటున్న పేద కోడలు అనామిక తనలో తాను, పిల్లలు నాతో గంట నుంచి ఆడుకుంటున్నారు. ఈ గంటలో నాకు కుర్కురే కావాలి, నాకు కుర్కురే కావాలని ఏ ఒక్కరు అడగలేదు. అంటే ఇలా ఏదో ఒక విధంగా పిల్లలతో ఉంటూ కుర్కురే తినడం మాన్పించాలి. లేదంటే మొత్తం కుర్కురే తింటూ అన్నమే సరిగా తినడం లేదు. ఎప్పుడు చూడు కుర్కురే కావాలి, కుర్కురేనే తింటాం. మాకు కుర్కురే అంటే ప్రాణం. పొద్దున్న లేచినప్పటి నుంచి తిరిగి పడుకునే వరకు కుర్కురే లేకుంటే రోజు గడిచినట్టుగా ఉండదు, తిన్నట్టుగా ఉండదని మారం చేస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది అనామిక. అప్పుడే కోపంగా అత్తగారు శారద కోడలు అనామిక దగ్గరికొస్తుంది. అప్పుడు అనామిక అత్తగారిని చూసి తనలో తాను ఇలా అనుకుంటుంది. వామ్మో, ఇప్పుడు అత్తయ్య ఎందుకు వచ్చినట్టు? ఒకవేళ వచ్చినా కుర్కురే గురించి మాట్లాడకుండా ఉంటే అదే చాలు అని అనామిక అనుకుని పైకి మాత్రం శారదకు వినిపించేలా ఇలా అడుగుతుంది. ఏమైంది అత్తయ్య? పిల్లల కుర్కురే తినడం నెల నెల పెరిగిపోతుంది తప్ప తగ్గించడమే లేదు అని అనగానే అనామిక తల పట్టుకుంటుంది. కుర్కురే అన్న మాట వినగానే పిల్లలు హరీషు భవ్య ఇద్దరు సంతోషపడుతూ అనామిక దగ్గరికి వచ్చేస్తారు. మమ్మీ, కుర్కురే కొనుక్కుంటాము, డబ్బులివ్వు. అవును మమ్మీ, కుర్కురే కొనుక్కుంటాం, డబ్బులివ్వవు అని పిల్లలు అదే పనిగా అడుగుతూ ఉంటారు. అప్పుడు అనామిక అదోలా చూస్తూ, ఎందుకొచ్చారు మీరసలు? నన్ను పిలిస్తే నేనే మీ దగ్గరికి వచ్చేదాన్ని కదా అత్తయ్య. ఇప్పుడేమైందే? దాదాపుగా గంట నుంచి పిల్లలతో ఆడుకుంటూనే ఉన్నాను. ఒక్కసారి కూడా కుర్కురే గురించి మాట్లాడిందే లేదు. అసలు ఆ ఊసే పిల్లలు ఎత్తలేదు. చక్కగా ఆడుకుంటున్నారు. మీరొచ్చారు, కుర్కురే అన్న మాట అన్నారు. ఇప్పుడు వాళ్ళు కావాలని మారం చేస్తున్నారు. నేను మాన్పించడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు వాటిని మరింతగా గుర్తు చేస్తున్నారు. అయిందేదో అయిపోయిందిలే కోళ్ళ. ఇద్దరు పిల్లలు నెలకి తినే కుర్కురేలే ఖర్చులు ఎంత అవుతుందో తెలుసా? ఇలా పదే పదే కుర్కురే కుర్కురే అంటుంటే పిల్లలు ఊరుకుంటారా అత్తయ్య? ఆ కుర్కురేనే కావాలని మారం చేస్తూ ఉంటారు. కొనిచ్చేదాకా నా ప్రాణాలు తోడేస్తారు. ఉన్నదే ఇద్దరు పిల్లలు. ఇద్దరు కలిపి నెలకి 3000 అవుతుంది. ఒక్కొక్కరు 1500 రూపాయల కుర్కురేలు తింటున్నారు కోళ్ళ. మరి తినకుండా చేయండి అత్తయ్య, అప్పుడు మనకి 3000 మిగులుతాయి. ఏమంటారు? మానవడో మనవరాలు నా మాట వింటారని అనుకుంటున్నావా కోళ్ళ? వినరని నాకు తెలీదా అత్తయ్య? మమ్మీ, నాకు కుర్కురే కొనివ్వు. నాకు కూడా కుర్కురే కొనివ్వు మమ్మీ. నాకు కుర్కురే కావాలి, కుర్కురే కావాలి అని అల్లరి చేస్తూ ఉంటారు హరీషు భవ్య. ఇక శారదైతే పిల్లల అల్లరిని భరించలేకపోతుంది. శారదకి కోపం వస్తుంది. పిల్లలో డబ్బులు లేవని చెబితే వినిపించుకోరా? ఇసిగించకుండా వెళ్ళండి అని గట్టిగా కోపంగా అరుస్తుంది శారద. ఆ అరుపు విని పిల్లలు భయపడి వెళ్ళిపోతారు. అత్తయ్య, నేను చూస్తుంది మిమ్మల్నే కదా? కాదే, నాలాగున్న మరో మనిషిని చూస్తున్నావు. రోజు చూస్తానే ఉన్నావు, మాట్లాడుతున్నావు. పైగా ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నది మిమ్మల్నేనా అని అడుగుతున్నావా? ఏమిటే కోళ్ళ, పోయే కాలం ఏదైనా వచ్చిందా ఏంటి? లేదత్తయ్య, మీరింతలా కోప్పడడం, ఇలా అరవడం అసలు నేను ఇంతవరకు చూసిందే లేదు. నువ్వు చూసినా చూడకపోయినా వచ్చేదేమీ లేదు, పోయేదేమీ లేదు. గాని నా అరుపుకి పిల్లలు భయపడి ఉంటారు. వాళ్ళని దగ్గర తీసుకో, లేదంటే మళ్ళీ జ్వరం వస్తుంది అని శారద చుట్టుపక్కల చూస్తుంది. పిల్లలు అక్కడెక్కడా కనిపించలేదు. ఏమే కోళ్ళ, పిల్లలు ఎక్కడున్నారు? మీ అరుపుకి భయపడి పారిపోయినట్టున్నారు అత్తయ్య. వెళ్ళి వాళ్ళెక్కడున్నా అలా కావలసిన కురుకురే కొనిస్తానని చెప్పి తీసుకురా. ఇగో డబ్బులు తీసుకో అని చెప్పి అత్తగారు శారద అనామికకి డబ్బులిస్తుంది. అనామిక డబ్బుల్ని తీసుకుని వెళ్తూ ఉంటే సరిగ్గా అప్పుడే వేణు వస్తాడు. అమ్మగారు, ఇక్కడ శారదమ్మగారు, అనామిక అమ్మగారంటే మీరేనా తల్లి అని అడగగానే శారదకి ఎక్కడా లేని కోపం వచ్చింది. వెంటనే కంట్రోల్ చేసుకుంటూ వెటకారంగా ఇలా అంటుంది. నేను శారదని కాదురా, నేను ఇంట్లో పని చేస్తా ఉంటాను, పని అమ్మాయిన్లే. ఊరుకోండి అమ్మగారు, పంది పిల్లల్లే ఉన్నారు, మీరు పని పిల్లేంటి అని అనగానే అనామిక కోపంగా వేణుని కొడుతుంది. అసలు ఎవడరా నువ్వు? మా అత్తయ్యని పట్టుకొని అంత మాట అంటావా? అమ్మగారు, నా పేరు వేణు అండి. నేను దారంట సైకిల్ మీద తిరుగుతూ కుర్కురే ప్యాకెట్లు అమ్ముకుంటా ఉంటాను. నా దగ్గర తమరి మనవరాలు భవ్య
మొత్తం కురుకురేలు తినేసిందమ్మా. డబ్బులు అడిగితే మీ దగ్గర తీసుకోమని చెప్పి ఇట్టా పంపించింది. ఎంతయిందేంటి? 200 అని వేణు 200 చెప్పగానే శారద ఆశ్చర్యపోయి ఇక చేసేదేమీ లేక ఆ డబ్బులు తీసి ఇస్తుంది. వేణు దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యావే కోళ్ళ, నా మనవరాలు 200 రూపాయలు కురుకురేలని తింటే దానికంటే పెద్దాడు హరీషు ఇంకెన్ని కురుకురేలు తింటా ఉన్నాడో ఏంటో అని అనుకుంటూ ఉండగానే తోపుడు బండి సరోజ వాళ్ళ దగ్గరికి వచ్చింది. అమ్మగారు, నేనొచ్చిన విషయం నువ్వేమీ చెప్పకు. అంత మా అత్త శారదకి తెలుసు. నీ దగ్గర ఎంత తిన్నాడే నా మనవడో? 200 అమ్మగారు. వాడొచ్చాడా? రాలేదమ్మగారు. నా దగ్గర మొత్తం కురుకురేలు అయిపోవడంతో పక్క షాప్కి వెళ్తానని చెప్పి వెళ్ళాడు. కోళ్ళ, పిల్లలు అట్ట వదిలిపెడితే షాప్లో ఉన్న కురుకురేలు మొత్తం తింటారు. తర్వాత మనకే ఇబ్బంది అవుద్ది. ఎల్లవే, ఎల్లు, ఎక్కడున్న పిల్లల్ని తీసుకొచ్చే. అలాగే అత్తయ్య, నేనిప్పుడే వెళ్తున్నాను. కానీ అత్తయ్య, ఇద్దరు ఒక దగ్గర లేరు కదా, మరి నన్ను కూడా రమ్మంటావా పోనీ? అవునత్తయ్య. అమ్మగారు, నాకు డబ్బులు ఇచ్చేది నేను వెళ్ళిపోతాను అని సరోజ అడగగానే శారద డబ్బులు తీసి ఇస్తుంది. ఇక సరోజ అక్కడి నుంచి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది. అత్తాకోడళ్ళు శారద, అనామికాలు చెరొక దిక్కుకు వెళ్తూ పిల్లల కోసం చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. శారదకి ఒక కొట్టు దగ్గర కుర్కురే తింటున్న మనవడు హరీష్ కనిపిస్తాడు. ఒరేయ్ మానవడా అని పిలవగానే హరీషు శారదని చూస్తాడు. అంతే. వామ్మో నానమ్మ, ఈరోజు చాలా కుర్కురేలు తిన్నాను. వాళ్ళ డబ్బుల కోసం ఇంటికెళ్ళుంటారు. ఇప్పుడు నానమ్మ గనక దొరికితే కురుకురే పచ్చడి చేసినా చేస్తుంది. దొరకకుండా ఇక్కడి నుండి పారిపోవడం మంచిది అని అనుకుంటూ ఆ కుర్కురేలు తింటూ అక్కడి నుంచి పరుగు మొదలు పెడతాడు. అది చూసిన శారద కూడా హరీష్ని పట్టుకోవాలని పరుగు మొదలు పెడుతుంది. హరీష్ అయితే శారదకి దొరకకుండా ఇంట్లోకొచ్చి దాక్కుంటాడు. ఇక దారి వెంట నడుచుకుంటూ వెళ్తున్న అనామిక దగ్గరికి కుర్కురేలు తింటూ భవ్య వస్తుంది. కూతుర్ని తీసుకుని అనామిక కూడా ఇంటికొస్తుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున అనామిక ఇంట్లోని వాళ్ళందరికీ కుర్కురేతో చాట్ తయారు చేసి పెడుతుంది. అందరూ సంతోషంగా తింటూ ఉంటారు. ఏమిటే ఇది? కుర్కురే చాట్ అత్తయ్యా? కుర్కురే చాట భలే బాగుంది కోల్లా. తింటంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకా ఉంటే నాకు కొంచెం పెట్టు. వారెవ్వా మమ్మీ, మా కోసం నువ్వు కురుకురే చాట్ చేసావా? ఇది చాలా బాగుంది మమ్మీ. ఏం చెల్లి, ఇది చాలా బాగుంది కదూ? సూపర్గా ఉందన్నయ్య. మమ్మీ మమ్మీ, చాలా బాగుంది. ఎప్పుడు మాకు ఇలాగే ఈ కురుకురే చాట్ చేసి పెట్టవు. ఇప్పుడు నాకు ఇంకా కావాలి, ఇంకా పెట్టు. ఎంత చెప్పినా వినకుండా పదే పదే కురుకురేల్ని మీరు తింటుంటే ఏం చేంజ్ చెప్పండి పిల్లలు. అందుకే ఇలా చేశాను, కొంచెం చేంజ్గా ఉంటుందని. కొంచెం చేంజ్గా ఉండడం కాదు అనామిక, ఇది చాలా బాగుంది. పిల్లల కోసం ఆలోచన చేసి నువ్వు తయారు చేసిన ఈ కుర్కురే చాట్ని మనం గనుక వ్యాపారంగా మార్చుకున్నావనుకో చాలా బాగా సంపాదించొచ్చు తెలుసా? ఏమండి, మీరు నిజమే చెబుతున్నారా? నిజం అనామిక. 1-2 రోజుల్లో ఏ వ్యాపారము సక్సెస్ కాదు. కొంచెం ఓపికగా ఉండాలి. కుర్కురే చాటు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పగానే పేద కోడలు అనామిక కుర్కురే చాట్ వ్యాపారం పెట్టే దిశగా ఆలోచన చేస్తూ ఉంటుంది. తనకి కూడా నిజమే అనిపిస్తుంది భర్త చెప్పిన మాట. సంతోషపడుతుంది. ఆ రోజు ఇంట్లో చేసిన కుర్కురే చాట్ మొత్తాన్ని అందరికీ పెడుతుంది. అందరూ వారెవ్వా అంటూ కుర్కురే చాట్ తింటూ ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి నేను చేసిన కుర్కురే చాట్ బాగా నచ్చింది. ఆయన చెప్పినట్టుగా ఈ కుర్కురే చాట్ పెట్టుకుంటాను. ఈరోజు వెళ్ళి ఎక్కడ పెట్టుకుంటే నా వ్యాపారం సవ్యంగా సాగుతుందో చూసుకొచ్చుకుంటాను అని చెప్పి అనామిక ఇంట్లో నుంచి బయలుదేరి రోడ్డు మీదకొచ్చింది. దిక్కులు చూస్తూ వ్యాపారం పెట్టడానికి సరైన ప్రదేశం ఎక్కడా అని వెతుక్కుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒక చోటు చాలా అనువైన చోటులా అనిపిస్తుంది అనామికకి. ఈ చోటు ఏదో బాగుంది, ఇక్కడ కుర్కురే చాట్ పెట్టుకుంటే బాగా సాగేలాగే ఉంది అని అనుకొని ఆ కుర్కురే చాట్ వ్యాపారం పెట్టడానికి కావాల్సిన సామాగ్రిని, సరుకుల్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటుంది. మరుసటి రోజున అనామిక తనకు అనువైన చోటునే కుర్కురే చాట్ వ్యాపారాన్ని మొదలు పెడుతుంది. ఒక పలక మీద కుర్కురే చాట్ 20 రూపాయలు ప్లేట్ అంటూ రాసి పెడుతుంది. ఆ దారి వెంట వెళ్తున్న వాళ్ళు కొత్తగా పెట్టిన అనామిక దగ్గర ఈ కుర్కురే చాట్ తింటారు. చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటారు. అనామిక కూడా సంతోషపడుతుంది. ఇక ఆ రోజు రాత్రి తన మొదటి వ్యాపార సంపాదనని తీసుకొచ్చి అత్తగారికి ఇస్తుంది. అత్తయ్య, కుర్కురే చాట్ మీద ఈ రోజు నేను సంపాదించిన డబ్బు అని చెప్పి అనామిక ఇస్తుంది. శారద సంతోషపడుతూ ఆ డబ్బులు తీసుకుంటుంది. చాలా సంతోషం కోళ్ళ.
తండ్రి కొడుకుల సంపాదన మన కుటుంబ ఖర్చులకు వాడుకుందాం. నీ కురుకురే చాటు సంపాదన భవ్య పేరు మీద దాచిపెట్టుకుందాం. అది పెరుగుతుంటే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కదా, సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. ఏమంటావు కోళ్ళ? అందరి బాగోగులు కోరే మీ మాటని ఈ ఇంట్లో ఎవరైనా కాదంటారా అత్తయ్య? మీరు చెప్పినట్టుగానే భవ్య పేరునే దాద్దాము అని చెప్పి అనామిక ఆ కుర్కురే చాట్ వ్యాపారంతో మరింత సంపాదించడానికి కష్టపడుతూ ముందుకెళ్తూ ఉంటుంది.